ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు ప్రముఖ నేతల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మారిన నాయకులు విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభాను, ఆళ్ల నాని లాంటి వారు తమ రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితితో కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు శక్తివంతులుగా ఉన్న ఈ నేతలు ఇప్పుడు సౌండ్ లేకుండా పోయారు. తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. ఉన్నదీ పాయే, ఉంచుకున్నదీ పాయే అనే సామెతను తలపించేలా ఈ నేతల రాజకీయ భవిష్యత్తు సాగుతోంది. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందంగా ఉంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నాయకుల పట్ల కూటమి పెద్దల తీరు. ముందుగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ నంబర్ 1 అయితే ఆ తర్వాతి స్థానం విజయసాయిరెడ్డిదే అనేంత రేంజ్లో ఆయన వైభోగం అనుభవించారు. పార్టీకి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అధికారం అనుభవించారు. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో జగన్ కంటే ఎక్కువగా సంబంధాలు పెట్టుకున్న నాయకుడు కూడా ఆయనే. కానీ పార్టీ ఓటమి తర్వాత జగన్ కోటరీ వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ ఎంపీ పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామా చేస్తే ఆ రాజ్యసభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకుంటుందని తెలిసి కూడా కూటమికి మేలు చేసేలా రాజీనామా చేశారు. ఈయన వెనక చంద్రబాబు, బీజేపీ నేతల జోక్యం ఉందంటూ వార్తలు వెల్లువెత్తాయి. రాజీనామా తర్వాత వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటించిన ఆయన బీజేపీలోకి చేరుతున్నారని కొన్నాళ్లు, గవర్నర్ పదవి ఇస్తారని కొన్నాళ్లు వార్తలు చక్కర్లు కొట్టినా ఇంతవరకు ఏ పదవి లేకుండా ఎక్కడా చురుగ్గా కనిపించకుండా పోయారు. కేవలం లిక్కర్ కేసులో విచారణ నేపథ్యంలో వార్తల్లోకొస్తూ ఒకప్పుడు విజయసాయిరెడ్డి అనే స్థాయిలో ఉంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న హంగామా, హవా ఇప్పుడు కనపడకపోవడానికి కారణం ఆయన స్వయంగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలేనని విశ్లేషకులు అంటున్నారు. మరో నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడితే, జగన్కు దగ్గర బంధువు అవ్వడంతో ఒంగోలులో పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చేతుల్లో పెట్టి ఆయనకు ఏ కష్టం లేకుండా జగన్ చూసుకునేవారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేసి అప్పుడప్పుడు అలగడాలు, తర్వాత పిలిచి మాట్లాడడాలు చేస్తున్న ఒంగోలు జిల్లా వైఎస్ఆర్సీపీలో ఆయన చెప్పిందే ఫైనల్ అనేంతగా నడిచింది. తీరా వైసీపీ ఓడిపోయిన తర్వాత జనసేనలోకి వెళ్లారు. ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తాననే హామీతో జనసేనలోకి చేరిన బాలినేనికి చేరిన తర్వాత జనసేన అధినేత చుక్కలు చూపిస్తున్నారు. ఎంతలా అంటే అధికార పార్టీ భాగస్వామ్య పార్టీ అయినా జనసేనలో ఉన్న ఆయన మాట చిన్న స్థాయి ఉద్యోగి కూడా వినే పరిస్థితి లేదు. ఆయనపై డైరెక్ట్గా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నా సైలెంట్గా ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే బాలినేని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 వారాల క్రితం ఏ పదవి లేకపోయినా నాయకులందరితో పాటు స్టేజ్ పై కూర్చోబెట్టి ఆయన గురించి 2 మాటలు మాట్లాడి పవన్ ఆయన్ను తాత్కాలికంగా కూల్ చేశారు. అదే మహద్భాగ్యం అన్నట్లుగా పవన్ను పొగడ్తలతో ముంచెత్తారు బాలినేని. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన కొనసాగించిన హవాతో పోలిస్తే ఇప్పటి పరిస్థితిని చూసి బాలినేనిపై ఆయన అనుచరులే జాలిపడుతున్నారు. ఇక వైసీపీలో ఉన్నప్పుడు మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభానులు కూడా కీలకంగా వ్యవహరించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన మోపిదేవిని ఎమ్మెల్సీగా నియమించి తర్వాత మంత్రి పదవిని ఇచ్చి చివరకు రాజ్యసభకు పంపించిన జగన్ తనకు సరైన గౌరవం ఇవ్వలేదని నిందలు వేసి తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కానీ టీడీపీలో ఆయన పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. వైసీపీలో ఉన్నప్పుడు టాప్ 10 నేతల్లో ఒకరిగా హవా నడిపిన మోపిదేవిని ఇప్పుడు టీడీపీలో ఎవరూ కనీసం పట్టించుకోవడం లేదు. ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఆయన వెంట వెళ్లలేదు. టీడీపీ నేతలతో కూడా సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. రాజీనామాతోనే ఆయన రాజకీయానికి శుభం కార్డు పడిందని ఆయన అనుచరులే అంటున్నారంటే ప్రస్తుతం మోపిదేవి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరో నేత సామినేని ఉదయభాను. జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకు పెద్దపీట వేశారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వకపోయినా మంత్రి పదవికి సమానమైన స్థాయిలో ఉండే ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత నాకు వైసీపీలో అన్యాయం జరిగింది అంటూ జనసేనలో చేరారు. అధికార పార్టీలో భాగస్వామ్యమైన జనసేనలో చేరడం వల్ల తనకు రాజకీయంగా ప్లస్ అవుతుందని అనుకుంటే ఆయన పరిస్థితి మరీ దారుణంగా మారింది. పేరుకు కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదని, కనీసం తన మాట కానిస్టేబుల్ కూడా వినడం లేదని, తన నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చెప్పిందే వేదం అనే ఆవేదన ఆయనకు ఉందంటున్నారు ఆయన అభిమానులు. మంత్రిగా గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆళ్ల నాని కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పుడు తప్ప ఇప్పటి వరకు ఆయన ఏ కార్యక్రమాల్లోనూ కనపడలేదు. వీళ్లే కాదు, వైసీపీ ఓడిపోయిన తర్వాత రాజీనామా చేసిన నాయకుల్లో ఏ నాయకుడు కూడా ప్రస్తుతం యాక్టివ్గా లేకపోవడం విశేషం.
ఎన్నికల ఫలితాలు మారితే పార్టీలు మారడం రాజకీయాల్లో సాధారణమే. అయితే అందరికీ అదే స్థాయి గుర్తింపు, హోదా మళ్లీ దక్కుతుందా అంటే అది సాధ్యపడడం లేదు. కొందరు నాయకులు తమ రాజకీయ తెలివితేటలతో కొత్త పార్టీలో నిలదొక్కుకోగలిగినా చాలా మంది ప్రజలకు, రాజకీయాలకు దూరం అవ్వాల్సిందే. ఎన్నికల ముందే వైసీపీని వీడి టీడీపీ చేరిన వారికి మాత్రం మంచి పదవులతో పాటు గుర్తింపుంది. కానీ పైన చెప్పుకునే కొందరు నాయకులు మాత్రం ప్రస్తుత పార్టీలో ఉండలేక తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ వారు మళ్లీ వైసీపీలోకి వెళ్లినా గతంలో ఉన్నంత గుర్తింపు, ఆ స్థాయి ఉంటుందని చెప్పలేం.